పెయిన్ తెలియకుండా ఉండడానికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికన్నా ఎక్కువ పెయిన్ ఇస్తే సరిపోతుంది. Kabaddi, kabaddi, kabaddi. And your countdown begins now. 1, 2, 3. कौन है तू? प्रलय. కన్న కూతుర్ని చంపి పాతేసి ప్రతిరోజు తలుచుకొని శవంలా బతికే బదులు ఒక్కసారైనా వాడికి ఎదిరించి చావండి. మనల్ని కంట్రోల్ చేయడానికి ఎవడు వస్తున్నారంట. आने दो साले को. It's an emergency. నేటి ముఖ్య అంశాలు. హైదరాబాద్, బాంబే, ఢిల్లీ ఇంకా అనేక నగరాల్లో అతి దారుణంగా దోపిడీలు చేసిన దొంగ మద్రాసు సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్నాడు. పెద్ది మూవీకి సంబంధించి అద్దరిపోయి అప్డేట్ వచ్చిందని చెప్పాలి. పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ లో కనిపించి సమంత నేషనల్ వైడ్ గా పాపులర్ అవ్వగా ఆ తర్వాత కిసి కంటూ పుష్ప 2లో శ్రీలీల నటించి భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. అందులో భాగంగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న పెద్ది సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోబోతున్నారు. ఓ స్పెషల్ ఫోక్ సాంగ్ ను ప్లాన్ చేస్తూ ఉండగా ఆ సాంగ్ కోసం కిసిక్ బ్యూటీ శ్రీలీల ఎంపిక చేసినట్లుగా ఇన్సైడ్ అయితే టాక్ వినిపిస్తూ ఉంది. రామ్ చరణ్ మంచి డాన్సర్ కావడంతో శ్రీలీల అయితే అతన్ని మ్యాచ్ చేయగలదని, దాంతో పాటు ప్రస్తుతం శ్రీలీలకు మంచి డిమాండ్ ఉండడంతో ఆమెను ఫిక్స్ చేసే విధంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. చరణ్ పెద్దినే కాదు, నెక్స్ట్ సుకుమార్ తో చేస్తున్న ప్రాజెక్టు కూడా మైత్రి వాళ్లే నిర్మిస్తూ ఉన్నారు. సుకుమార్ రామ్ చరణ్ కాంబో అనగానే అందరికీ రంగస్థలం చిట్టిబాబు పాత్ర గుర్తుకొస్తూ ఉంటుంది. అందులో చరణ్ అద్దరగొట్టాడు. చరణ్తో సుకుమార్ తీసే కథ కౌబాయ్ కథ అని చెబుతున్నారు. రామ్ చరణ్ ఎలాగో హార్స్ రైడింగ్ లో దిట్ట అని అందరికీ తెలిసిందే. సో మరోసారి చరణ్ టాలెంట్ ని బాగా వాడేసుకోవాలని సుకుమార్ ఫిక్స్ అయ్యాడు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.